ఏమన్నాడు గర్భంలో ఉండి గర్భంలోనే ఉంటాడు. ఆ యొక్క గర్భంలోని మాత్రము ఆ యొక్క అరుస్తున్నాడు. ఆ యొక్క మహారాజా తండ్రి నేను మాత్రం దయ్యాన్ని గాను గాను ఒక రాయిని గాను ఆ యొక్క గుండు కాదు. నేను మాత్రము ఈ గర్భంలో ఉండే దేవరా దేవతలు కూడా ఆ యొక్క దేవస్థలు ఆ యొక్క నాకు యజ్ఞం చేసి మాత్రం ఆ యొక్క యాగం చేసి ఈ యొక్క యాగములో మాత్రం ఆ యొక్క రాజుగారి మాత్రము ఈ యొక్క శమడ తీసి మాత్రం అందులో వేస్తే ఆ ముష్టి చెమట అనే యొక్క ముఖందత రాజు ఈ గర్భంలో మాత్రము ఈ యొక్క ఇందులో ఉన్నాను. నేను మాత్రము జన్మించాలి. నేను మాత్రము ఏ విధంగా జన్మించాలి, ఎట్లా జన్మించాలి, నేను మాత్రము ఆ గర్భంలో ఉన్నాను. ఆ గర్భంలో ఉన్న మాత్రము దొరకలేదు. 9 నవసూత్రాలు ఉన్నాయి. ఈ యొక్క 9 గౌరవాలు మాత్రము ఎందులో పుట్టాలి అని ఈ యొక్క రాజుగారు అంటే ఈ యొక్క గర్భంలో ఉండి మొత్తం యొక్క మాంత్రాలు చెప్తున్నాడు అని గర్భంలో మాత్రము నేను రావడానికి నాకు మాత్రం తాగట్లేదు. ఆ యొక్క ద్వారం లేదు కానీ యాకి రావాలని తెలియ అంటూ ఉన్నారు. మాత్రం వచ్చి విధానం రావడానికి ద్వారం లేదు కానీ మాత్రము పుట్టాయా ఏమంటున్నాడు రాజుగారు నువ్వు మాత్రం శివరంగా పుట్టు, శివరంగా పుడితే మాత్రము ఏమి అంటున్నాడు అనేసరికి మాత్రము ఆ రాజుగారి గర్భంలో ఉన్న వారి యొక్క రాజు ఉంటాడు మాంత రాజు నేను శివరంగా పుడితే నేను ఏమైతాను, నేను మాత్రం ఎప్పుడైతే శివరంగా పుడతానో శివుడు వాడు అవుతాను అనేసరికి మధ్య వచ్చి మాత్రము కఠినంగా పుట్టాడు. కఠినంగా పుట్టే గాని అవుతాను అనేసరికి మాత్రం రెండింటికి చెప్పాడు. ఆ గర్భంలో ఉండి మాత్రము ఆ సమాధానం చెప్తున్నాడు. 3వ మధ్య వచ్చి మాత్రము రాజా విధాను రాజుగారు మాత్రము పుట్టాయ్యా